ఓబీసీ న్యాయ సమ్మేళనంలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు లైవ్ ద్వారా చూసాం. వేరే అంశం చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలో జోరుగా వానలు కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాయుగుండం తీరం వైపు నెమ్మదిగా బెంగాల్ వైపు కదులుతోందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే భారీ వర్షాలపై విపత్తు నిర్వహణ శాఖ హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలో జోరుగా వానలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ వాయుగుండం తీరం వైపు నెమ్మదిగా బెంగాల్ వైపు కదులుతోందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే భారీ వర్షాలపై విపత్తు నిర్వహణ శాఖ హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరొక 2 రోజుల పాటు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఆ సూచనలు చేశారు. అయితే ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తనం బలపడడంతో వాయుగుండం కూడా మారింది కాబట్టి బలంగా గాలులు కూడా వీచే అవకాశాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక 2 రోజుల పాటు కూడా ఇవే వర్షాలు కొనసాగుతాయంటూ కూడా చెప్తున్నారు. సోమవారం వరకు కూడా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఈ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా మధ్యలో ఈ బంగాళాఖాతం తీరం దాటే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీకి సంబంధించినటువంటి విశాఖ, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా ఇటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాతో పాటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ వంటి ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కోస్తా వెంబడి అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉంటాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా అవ్వాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో వరదలు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నదీ వాహక ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళంతా కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రభుత్వం కూడా పూర్తిగా అలర్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులకు గురి కాకుండా ఎక్కడ కూడా ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గడిచినటువంటి 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు వరదలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మరొక 2-3 రోజులు వర్షాలు కూడా కొనసాగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదే పరిస్థితి మరొక 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ దుర్గా.